హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేస్తున్న ఎట్ లాస్ట్ ఫైనల్గా ఆర్సీబీ అనేది ఫస్ట్ టైం ఆఫ్టర్ 17 years ఆఫ్ ఐపీఎల్ కెరియర్లో కప్ గెలిచిందండి. అంటే 18th ఇయర్లో ఆర్సీబీ కప్పు గెలిచింది. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకున్నాం. మీరు ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసామని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ అండి. ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అండి ఇది. ఎందుకంటే ఇద్దరు కప్పు ఇప్పటివరకు కెరియర్లో గెలవలేదు. అటు ఆర్సీబీ గెలవలేదు, ఇటు పంజాబ్ గెలవలేదు. చాలా హోప్స్తో పంజాబ్ అనేది ఎలిమినేటర్ 2 కూడా విన్ అయ్యి ఫైనల్స్కి రావడం అంటే అది వేరే మ్యాటర్ అండి. చాలా హోప్స్. లాస్ట్ టైం కూడా శ్రేయస్ అయ్యర్ కలకత్తాని విన్ చేయించడము, అదే హోప్తో పంజాబ్ ఫ్రాంచైజ్ ఓనరు లేదా పంజాబ్ ఫ్యాన్స్ అందరు చాలా ఎక్స్పెక్టేషన్తో మ్యాచ్ అనేది వెయిట్ చేసినారండి. చూడడం జరిగింది. చూసుకుంటే పంజాబ్ కూడా బౌలింగ్ చాలా బాగా చేసింది. మరీ అంత దారుణంగా కాకపోతే కానీ పంజాబ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేసి 190 runsకే 9 wickets చేసి కట్టడి చేసేసింది అక్కడికి మ్యాచ్ని. తర్వాత పంజాబ్ బ్యాటింగ్ వచ్చింది. పంజాబ్ కూడా చాలా బాగా చేసింది బ్యాటింగ్. ఎక్కడ మిస్ అయిందంటే శ్రేయస్ అయ్యర్ 1 run అవుట్ అయిపోవడము, ఇంకా కొంతమంది బ్యాటర్స్ బాల్స్ అని ఎక్కువ తినేయడము, ఇది చాలా మైనస్ అయిపోయిందండి. స్టార్టింగే మ్యాచ్ అనేది కొంచెం ఊపుతారంటే నేను చూసినప్పుడు అయితే 4.4 ఓవర్స్లో 44 runs సంథింగ్ ఉందండి స్కోరు. ఇక తర్వాత నేను కొంచెంసేపు మ్యాచ్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ చూడంగానే చాలా బాగుంది స్కోరు. తర్వాత చూసుకుంటే అబ్బా ఇక 3 overs అంతా కొట్టాలి కాని పని అనుకుని అప్పటి శశాంత్ సింగ్ కొట్టిందండి వేరే లెవెల్. లాస్ట్ బాల్స్ 2 sixes కొట్టింది. ఒకవేళ ఒక్క నో బాల్ పడుంటే ఆ నో బాల్ రన్ ప్లస్ ఆ 6 runs వాళ్ళు 184 కొట్టారు, 190 టార్గెట్. ఒక్క నో బాల్ పడి ఉంటే ఆ నో బాల్ తర్వాత 6 కొట్టుంటే పక్కా పంజాబ్ అనేది కప్పు కొట్టేది. ఆ రకంగానే శశాంత్ సింగ్ లాస్ట్ 2 balls 2 sixes కొట్టిండు. పాపం చాలా ఏడ్చిండు, అక్కడి వరకు గుంజుకొచ్చిండు. ఆయన కూడా ఏం చేస్తారు, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ని కూడా అప్ ద ఆర్డర్ పంపించకుండా డౌన్ ద ఆర్డర్ పంపించి తప్పు చేసేయడము. తర్వాత ఆ ప్లేస్లో శశాంత్ సింగ్ని తర్వాత మళ్ళీ వెనకాల పంపేటప్పుడు వదేరా ముందు శశాంత్ సింగ్ని పంపించినా అది కొంచెం బాగుండేది. వదేరా అంటే ముందు బ్యాట్స్మెన్ కన్నా శశాంత్ సింగ్ని పంపిస్తే ఇంకా బాగుండేదేమో. ఎందుకంటే ఆయన కూడా 8 balls 3 runs కొట్టడము, తర్వాత ఒక 4-6 కొట్టిన అనుకోని అది వేరే మ్యాటరు. ముందు చాలా బాల్ మింగడం వరకు అక్కడ మైనస్ అయిపోయిందండి. ఇంకా మెయిన్ కీ రోల్ ఆర్సీబీలో కృణాల్ పాండ్యా అండి. 4 overs 17 runs కొట్టడము, 2 wickets తీసుకోవడం మ్యాచ్ని ఒక రేంజ్లో ఊపింది. నిన్న సెలబ్రేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయండి. నైట్ పటాకిల మీద పటాకిలు పేలవడము, ట్యాంక్ బండ్లో చాలా పబ్లిక్ ప్రతి ఒక్క ఏరియాలో చాలా ఎక్సలెంట్ సెలబ్రేషన్ చేసుకున్నారండి. ఎందుకంటే ఆర్సీబీ ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు కప్పు కోసం కూర్చుని 18th సీజన్లో కప్పు గెలవడం అని అంటే మాట కాదు. ప్రతి ఒక్క అక్కడ విరాట్ కోహ్లీ ఏడ్చిండు, ఇక్కడ శశాంత్ సింగ్ కూడా పంజాబ్లో ఏడ్చిండు. ఆయన చేతారు ఏం పోలేదంటే ఆయన చేసినంత బాగానే చేసిండు. 31 runs 30 balls 61 runs కొట్టడం అది మాట కాదు. అంత ఎవ్వడు కొట్టలేదు ఆ టీంలో. ఆయన చేతిలో ఏం లేదు, చేసినంత వరకు ఆయన చేసిండు అంతే. కానీ విరాట్ కోహ్లీ కూడా కళ్ళలకి నీళ్ళు, అనుష్క శర్మ అక్కడ చాలామందికి కళ్ళలో నీళ్ళు చాలా వచ్చినాయండి. ఎందుకంటే ఇది ఒక డ్రీమ్ అనుకోండి. ఇక విరాట్ కోహ్లీకి అన్ని విన్ అవుతున్నాను, ఒక ఐపీఎల్ ఏమైందని చెప్పి విన్ అవడము, చాలామంది దేశాల కప్నం అని ఎక్కిరిస్తుండే వాళ్ళందరికీ మీమర్స్కి ప్రతి ఒక్క మీమర్కి గట్టి షాట్ పడేటట్టు చూపించానండి. ఈసారి కప్పు నమ్మదే కాదు, ఈసారి కప్పు నమ్మదే. కప్పు గెలవడం చెప్పము, కప్పు గెలిచి చూపిస్తామని చెప్పి ఈ సీజన్లో గెలవడం అది వేరే లెవెల్ అండి. ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి ఆర్సీబీ చాలా ఫామ్లో ఉంది. అక్కడ క్యాప్టెన్షిప్ బాగుంది, ప్లస్ విరాట్ కోహ్లీ క్యాప్టెన్షిప్ సపోర్ట్ చేయడం అది కూడా చాలా బాగుంది. ఇంకా నేను భయపడ్డానండి రిటైర్మెంట్ అనౌన్స్ చేసేస్తాడేమో ఐపీఎల్ అని చెప్పి, అనౌన్స్ చేయలేదు. ఇంకా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి అది. చాలామంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు కప్పు విన్ అవ్వగానే రిటైర్మెంట్ ఇచ్చేస్తారేమో అని చెప్పి. ఇవ్వలేదు, చాలా మంచి పని చేసినారు. పక్కా ఫర్దర్గా చాలా మ్యాచెస్ అనేవి మనం చూడగలుగుతున్నాము ఐపీఎల్ ఆర్సీబీ తరపు నుంచి. చూద్దాం నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉంటుందో. ఈరోజుకి ఇంతే అండి వీడియో. ఇక మన ఛానల్ కొత్తగా చూసాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ మీకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.